హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీకు పైన చూపిస్తున్నటువంటి డిజైన్ ఎట్లా కుట్టాలో ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ముందుగా మనం లైనింగ్ క్లాత్ అండ్ ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసేసుకోవాలన్నమాట. నీట్గా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్సెస్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడ కూడా ఎక్స్ట్రా ఉండకుండా కట్ చేసుకొని ఇక్కడ కార్నర్స్ దగ్గర ఎక్కడెక్కడైతే టర్నింగ్ అవ్వడం కష్టమో అక్కడ మనం కట్ చేసుకోవాలన్నమాట. సో దానివల్ల లైనింగ్ క్లాత్ అనేది లోపలికి టర్న్ అయిపోతుంది ఈజీగా. చూడండి, ఇట్లా నీట్గా టర్న్ అయిపోతుంది. కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మనం థ్రెడ్ పైన కట్ చేసుకున్నాం అనుకోండి, బ్లౌజ్ అండ్ లైనింగ్ క్లాత్ రెండు కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నీట్గా కట్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు టర్న్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పైనుంచి ఒక స్టిచ్ చేసేసుకుంటూ రావాలి. ఈ విధంగా చూడండి, నీట్గా మన షేప్, నెక్ షేప్ ఏ విధంగా ఉందో అట్లా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే కట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు టోటల్గా లైనింగ్ క్లాత్ అండ్ బ్లౌజ్ని మొత్తం కలిపి కుట్టేసేసుకోవాలి. ఇప్పుడు నేను రైట్ సైడ్ వస్తుంది కాబట్టి ఇది పైనుంచి చేసుకుంటూ వస్తున్నాను అనమాట. నీట్గా ఉంటుంది కాబట్టి, నీట్గా ఉండాలి కాబట్టి నేను పైనుంచి స్టిచ్ చేసేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఓకే, ఈ విధంగా వేయడం వల్ల అంటే మనకు కుచ్చులు రాకుండా నీట్గా అనిపిస్తుందని నేను పైనుంచి వేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఎక్సెస్ క్లాత్ ఏదైతుందో దాన్ని మళ్ళీ కట్ చేసేసుకోవాలి. బ్లౌజ్ మొత్తంలో ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసుకొని నీట్గా చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఎక్స్ట్రా ఎక్కడ కూడా ఉంచుకోకుండా మొత్తం పైనుంచి కింది వరకు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 2 ఇంచెస్ది విడుతున్న క్లాత్ తీసేసుకున్నా. పొడవుగా ఒక క్లాత్ తీసేసుకొని మనం దాంట్లో కుట్టుకోవాలన్నమాట. హాఫ్గా కుట్టుకున్న తర్వాత పైన మనం ఈ స్ట్రైట్గా చేసుకోవాలి కాబట్టి పైన ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు నేను మిషన్ నీడిల్ ఉంటుంది కదా, ఆ మిషన్ నీడిల్ తీసుకొని ఇక్కడ చిన్న నాట్ వేసి లోపల నుంచి నేను బయటికి తీసుకొస్తున్నాను అనమాట. దాన్ని రివర్స్ చేసుకోవాలి కాబట్టి మనం. ఓకే, ఈ విధంగా నేను మిషన్ నీడిల్ యూజ్ చేసుకొని నేను నాట్ వేసేసుకొని లోపలికి ఇన్సర్ట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు బయటికి వచ్చేసింది చూడండి. ఈ విధంగా మనకి పైపింగ్ థ్రెడ్ లాగా రావాలన్నమాట. కాకపోతే కొంచెం విడ్త్ ఎక్కువ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 2 ఇంచెస్ హైట్ తోటి నేను పీసెస్ని కట్ చేసుకున్నాను అనమాట, చిన్న చిన్నవి. నెక్స్ట్ ఇక్కడ ఒక క్యాన్వాస్ పేపర్ తీసుకొని నేను షేప్ ఏ విధంగా ఉందో అదే షేప్లో డ్రా చేసేసుకుంటున్నాను అనమాట. మీరు క్యాన్వాస్ అయినా తీసుకోవచ్చు, న్యూస్ పేపర్ అయినా తీసుకోవచ్చు. క్యాన్వాస్ అయితే కొంచెం బాగుంటుందని చెప్పి నేను క్యాన్వాస్ తీసుకున్నా. ఇక్కడ 1.5 ఇంచెస్ హైట్ నేను మార్క్ చేసుకొని కింద కూడా ఎక్స్ట్రా లైన్ మార్క్ చేసుకున్నా, సైడ్లో కూడా ఎక్స్ట్రా లైన్ మార్క్ చేసేసుకున్నా. పైనుంచి మనం ఎంతవరకు డిజైన్ పెట్టాలో అంతవరకు నేను ఇప్పుడు సర్కిల్ గీస్తున్నాను. చూడండి, ఎంతకైనా మంచిది మన క్యాన్వాస్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువనే కట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. అవసరమైతే లాస్ట్లో మనం కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు క్యాన్వాస్ పైన మనం పెట్టుకున్నాం కదా, ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత మనం ఏవైతే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నామో వాటిని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే 2 పిన్నులతోని మనం కదలకుండా సెట్ చేసుకొని వీటిని మనం సెట్ చేసుకోవాలన్నమాట ఈక్వల్గా. డైరెక్ట్గా కుట్టడం రాదు కాబట్టి ఈ విధంగా పిన్స్ తోటి మనం పెట్టేసుకొని తీసేసుకొని క్యాన్వాస్ పేపర్ పైన చుట్టూ కుట్టుకుంటూ రావాలి. నెక్స్ట్ పైనుంచి కూడా ఒక స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ ఇది ఉంది కదా, మనకి సీమ్ ట్రిప్పర్ ఉంది కదా, దాంతో కొంచెం మిడిల్లో కొంచెం పైకి లేపాలి. ఎందుకంటే మనకి నెక్స్ట్ డిజైన్కి యూజ్ అవుతుందని కాబట్టి పైకి అనుకుంటూ కొంచెం లూజ్, మిడిల్లో కొంచెం లూజ్ చేసుకుంటూ పైన స్టిచ్ చేసేసుకుంటూ రావాలి. కొంచెమే మిడిల్లో కొంచెం మనం లూజ్ చేయాలన్నమాట. ఓకే, ఈ విధంగా చేయడం వల్ల అంటే మనకి సెంటర్లో మిడిల్లో మనం నాట్ వేసుకుంటాం కదా పూస పెట్టుకోవడానికి అని చెప్పేసి, అందుకని అట్లా కొంచెం పైనకి చేస్తాను అనమాట నేను. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఎక్సెస్ క్యాన్వాస్ పేపర్ ఉంది కదా, దాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న 1 ఇంచ్ విడుతున్న క్లాత్ అంటే పీస్ ఆఫ్ క్లాత్ తీసుకొని దీన్ని మనం క్యాన్వాస్ పైన పైపింగ్ చేసుకోవడానికి పనికొస్తుంది అనమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్న తర్వాత మనం ఈ క్యాన్వాస్ పేపర్ని రివర్స్లో వేసేసుకోవాలి. రివర్స్లో పెట్టుకొని మనం పైపింగ్ వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రివర్స్ తీసుకొని ఫస్ట్ మనం నీట్గా గుట్టేసుకొని నీట్గా మనం షేప్ ఎట్టుందో ఆ షేప్లో కుట్టేసుకోవాలి. ఇక్కడ చివరిలో మనం దాన్ని క్లాత్ని టర్న్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నుంచి ఫ్రంట్లోకి టర్న్ చేసేసుకోవాలన్నమాట. సో మనకి ఆ వాటిపైన మనకి ఇది అనేది పైపింగ్ లాగా అనిపిస్తుంది నీట్గా. ఓకేనా, ఈ విధంగా మనం టర్న్ చేసేసుకున్న తర్వాత నీట్గా కుట్టుకుంటూ రావాలి. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసేసుకోవాలి. ఓకే, ఈ విధంగా కంప్లీట్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం లూజ్ చేసుకోవాలన్నమాట వాటిని.
చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్కి దీన్ని అటాచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే పిన్స్ మనం పెట్టేసుకొని 3 పిన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ సెంటర్లో కూడా పిన్ పెట్టుకొని ఫస్ట్ స్టిచ్ చేసేసుకుందాం. ఇక్కడ మొత్తం ఇది చాలా మంచి డిజైన్, చాలా మనం కేర్ఫుల్గా కుట్టుకోవాల్సి వస్తుంది అనమాట. కానీ చాలా లుక్ బాగుంటుంది దీనికి. ఎప్పటి నుంచో ఉన్న డిజైన్ కాకపోతే ఇంకా ట్రెండింగ్లో ఉందన్నమాట ఇది. సో ఈ విధంగా మనం నీట్గా కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ లాస్ట్లో కూడా మనం చాలా జాగ్రత్తగా కుట్టేసుకోవాలి. ఇక్కడ అయిపోయిన తర్వాత మనం ఒకసారి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కుట్టుకోలేం కదా, పైన లెఫ్ట్ సైడ్లో కూడా కొంచెం గట్టిగా మళ్ళీ డబల్ స్టిచ్ చేసేసుకోవాలి. సో దాన్ని బట్టి అది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఓకే, చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత లోపల ఈ క్యాన్వాస్ అనేది కట్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి. అప్పుడు మనకి నీట్గా అనిపిస్తుంది అనమాట బ్లౌజ్ అనేది. ఈ కింద కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నా పర్లేదు, కట్ చేసుకోకుండా పర్లేదు. ఇప్పుడు ఈ విధంగా మనం పూస కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా పూస కుట్టేసుకుంటే మనకి డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఇదే విధంగా అన్నిటికీ కుట్టేసుకోవాలి. ఒక బ్యూటిఫుల్ డిజైన్ అనేది మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఓకే, చూడండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? చూడండి ఈ విధంగా అన్ని పూసలు మనం కుట్టేసుకోవాలి. నీట్గా స్లోగా కుట్టేసేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా అన్నిటికీ కుట్టేసేసుకోవాలి. ఒకసారి మీరు ఇక్కడ కేర్ఫుల్గా చూడండి నేను ఏ విధంగా కుడుతున్నాను అది. సో దాన్ని బట్టి మీరు మీ బ్లౌజెస్కి డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. దానివల్ల మనకి డిజైన్ ఎట్లుందనేది పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది అనమాట. ఇంకా నేను మీతోటి మరెన్నో వీడియోస్ కూడా మరెన్నో డిజైన్స్ కూడా షేర్ చేసుకుంటా. టిల్ దెన్ స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. Thank you for watching.